అన్నిట్లో రిజర్వేషన్ ఉంది మేడం. బ్యాంక్స్లో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి. 2% రిజర్వేషన్ ఫర్ స్పోర్ట్స్ ఉన్నది, స్టడీస్లో ఉన్నాయి. సో నేను ఏమంటున్నా అంటే మై ఒపీనియన్ ఫ్రమ్ హియర్ ఈస్ డోంట్ లుక్ ఇన్ టు ఎనీ రిజర్వేషన్. 100% all the citizens should be physically active, involve in one or the other physical activity. మీరు ఎంచుకోండి, మీరు ఇన్వాల్వ్ కండి, బెనిఫిట్స్ యూ విల్ గెట్ ఇట్. ఎప్పుడు మీరు ఎక్స్ట్రాడినరీ అయినప్పుడు. అందరం ఎక్సెల్ కాలేము. క్లాస్లో 60 మంది ఉంటే 60 మందికి ఫస్ట్ టాపర్ కాలేరు, కానీ 60 మంది చదువుతారు, 60 మంది గ్రౌండ్కి రావాలి. సొసైటీలో ఉన్న ప్రతి సిటిజన్ దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ఫిజికల్. ఇట్స్ హై టైం. కరోనా అదే నేర్పించింది మనకు. ఫిజికల్లీ ఫిట్, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు సస్టైన్ అయినరు, ప్రాబ్లమ్స్ ఉన్న ఇంకా ఇంత పెద్ద దెబ్బ తాకినా కూడా ఇప్పుడు కూడా మనం రియలైజ్ కాకుండా ఇంకా అందులోనే ఉంటామంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే, మన సంగతి వదిలేయండి. ఇప్పుడు గుడ్ చేంజెస్ చూస్తున్నాం మనము. ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి డిఫరెన్స్ ఏం లేదండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ మీరు కీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు గ్రౌండ్స్ చూపెడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చరే చూపెడుతుంది. డిఫరెన్స్ స్టడీస్ పరంగా సిలబస్ అంతా సేమే ఉంది. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఏ కార్పొరేట్ స్కూల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెడుతుండ్రు, ఫెసిలిటీస్ చూపెడుతుండ్రు. మా దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇది ఉంది, ఇంతమంది స్పోర్ట్స్ ట్రైనర్స్ ఉన్నారు, ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మీ పిల్లలు ఏది ఇష్టమైతే అది ఎంచుకోవచ్చు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ దే ఆర్ షోయింగ్. సో ఐ ఫీల్ అట్లీస్ట్ మనం అందరం ఇన్వాల్వ్ కావాలి. అపార్ట్ ఫ్రమ్ ఫర్గెట్ అబౌట్ ద ఏజ్. ఏ స్టేజ్ వాళ్ళు మీరు డాక్టర్ దగ్గర పోయినా మెడిసిన్స్ ఇచ్చి ఒకటే చెప్తున్నారు, వాకింగ్ చేయండి, ఏదో ఒకటి చేయమని చెప్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవడం ఎందుకు? మీరు రండి, బయటికి వచ్చి ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ కండి, మీకు సంతోషాన్ని ఇచ్చే దాంట్లో ఇన్వాల్వ్ కండి. ఒక 1 hour డూ ద యాక్టివిటీ ఎనఫ్.